పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులర ఓం. సత్వగుణం, రజోగుణం, తమోగుణం అనేటువంటివి ఏం చేస్తాయంటే మామూలుగా అదే ఆరాధన అనేటువంటిది సత్వగుణం ఆరాధన ఎలా ఉంటుందంటే చాలా సింపుల్గా ఉంటుంది. దానికి ఒకటి చెప్తాను చూడండి. ఇప్పుడు మనం భగవద్గీత పారాయణం చేస్తున్నాం. ఈ భగవద్గీత పారాయణం చేసేది నేను భగవద్గీత పారాయణం చేస్తున్నాను. ఈ భగవద్గీత పారాయణ లేదా భగవద్గీత విచారణ ఏదన్నా కానీ ఇతరులకు చెప్పుట కొరకు నేను చెప్తున్నాను అనుకోండి. ఇతరులకు చెప్పుట కొరకు వాళ్ళకు ఎట్లుంటారో వాళ్ళకి చెప్పాలా, వాళ్ళు తెలుసుకోలేదు. నేను ఒకప్పుడు అమీర్ స్వామీజీని అడిగాను. అమీర్ స్వామీజీని, స్వామి మనం పదండి, ఎందుకంటే ప్రతి ఊరికి వెళ్ళడం, అందరికీ చెప్పాలి, ఎందుకంటే భగవద్గీత అందరూ తెలుసుకోలేదు, పదం చెప్దాము, పదం వద్దని చెప్పలేదు, పదం ఓపిక పట్టు అందాను. అంటే నా ఉద్దేశం ఏంటి, ఏమో నేను తెలుసుకున్నానని వాళ్ళందరికీ తెలియదని వాళ్ళందరికీ చెప్పాలని పద అంటే ప్రచారం చేయాలి. మీరు తెలుసుకున్నారు కదా, మీ నుంచి అందరికీ ప్రచారం చేయాలి పద అని నేను అన్నాను. అదేమిటంటే అది తమ్ము అంటే ఏంటి, వేరే వాళ్లకు చెప్పాలి, నాకు తెలియదు, నాకు తెలుసు, వాళ్లకు తెలీదు అని అనుకుని చెప్పటందే అర్థం. అదే విషయం నేను తెలుసుకుంటున్నాను, వేరే వాళ్ళతో కలిసి తెలుసుకుంటున్నాను, మళ్ళీ వాళ్ళకు కూడా అవసరం కాబట్టి వాళ్ళకు చెప్తున్నాను అని చెప్పాడు అనుకోండి. అది రజోగుణం. అది రజోగుణం. సత్వగుణం ఎట్లుంటుందంటే వాళ్ళు తెలుసుకుంటా ఉన్నారా తెలుసుకోలేదా అనేటువంటి దాన్ని కొద్దిగా పక్కలో పెట్టి వాళ్ళకు కూడా అర్థమయ్యేటట్లుగా చెప్పుట ఒకటి. రెండవది, తనకు తెలిసింది కదా, తనకేదో తెలిసింది, ఏం తెలిసింది తనకు అనేది కూడా బయటపడుతుందిగా. తనకు ఏమి తెలిసిందో దానిని బయట పెట్టుకొనుట అంటే తనంతట తనే తన మనస్సుకే తను చెప్పుకొనుట అంటే తన
ఇతరులను ఉద్ధరించుట కాదు, తను ఉద్ధరింపబడుట కొరకు తను చేయుట. ఇది సత్వగుణం. సత్వగుణంలో ఎప్పుడు కూడా తనను ఉద్ధరించుకునేదానికి సత్వగుణం. ఇతరులు తెలుసుకోవాలి అంటే తనకు తెలిసింది వాళ్ళు కూడా తెలుసుకొని అనే దృష్టితో చెప్తే అది రజోగుణం. తనకు తెలుసునో తెలీదో అది పక్కన పెట్టి ముందు ఇతరులు తెలుసుకొని వాళ్ళందరూ బాగుపడాలి అనుకొని చేస్తే అది తప్పు. ముందు నీకే తెల్లా, సరిగేం తెలుస్తుంది, అది తప్పు. తర్వాత ఏంటంటే శాస్త్రం మనం కొద్దిగా విని ఉంటాం. విని ఉండి ఏమంటామంటే ఇది ప్రారంధం వల్ల జరుగుతున్నది. చాలా సింపుల్గా అర్థమైపోయింది. ప్రారంధం వలన జరుగుతూ ఉంది, అంతా నా ప్రారంధం అనుకుంటుంది. అంతా నా ప్రారంధం అని అంటాడు. మనస్సులో మాత్రము విషయ అసంగం ఉండదు. విషయ అసంగం అని అంటే విషయములతో కలవకుండా ఉండుట అనేది ఉండదు. అంటే విషయములు కావాలి అనేటువంటి భావన ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ ఒక సన్యాసం కూడా తీసుకున్నాడు అనుకుందాం. సన్యాసం తీసుకున్నప్పుడు విషయాలకు దూరంగా కదా ఉన్నాడు. విషయాలకు దూరంగా ఉన్నాడు కానీ మనస్సులో అది లేదు. విషయాలతో వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, వాళ్ళంత మాట్లాడలేదే, కనీసం ఫోన్ కూడా చేసి చెప్పలేదే అని ఉంటుందే. ఇప్పుడు అది విషయంతో ఉన్నట్లే. అది తమ్మగుణం. అది తమ్మగుణం. ఇప్పుడు వీడు విషయాల నుంచి బయటపడినాడా? లేదు. పైగా ఏమంటాడంటే నా ప్రారంభం ఎట్లుంది అంటాడు. మాట్లాడేది వేదాంతం. వేదాంత మార్గంలోకి పోతున్నాడా? ప్రయత్నం కూడా చేయట్లేదు. వేదాంత మార్గంలోకి ప్రయత్నం చెయ్యుట అంటే ఏంటంటే నువ్వు ఏ స్థితిలో అయితే ఉన్నావో, ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నావో ఈ స్థితిలో నుంచి స్వరూప స్థితికి నేను వెళ్ళుటకు ప్రయత్నము చేయుట. ప్రయత్నం కనిపిస్తుంది అక్కడ, ఖచ్చితంగా ప్రయత్నం ఉంటుంది. ప్రయత్నం లేకుండా ఆ స్థితిలో ఉంటూ ఇది నా ప్రారంభం అని అనుకుంటాడు. ప్రయత్నం మాత్రం ఉండదు, చెప్పేది మాత్రం ప్రారంభం అంటాడు. విషయం అర్థమైంది ఇక్కడ. అంటే విషయాలను విడిచిపెట్టడు, విషయాలను విడిచిపెట్టాడు, ఆ విషయాలు పట్టుకొని ఉంటాడు. ఇది నా ప్రారంధం అంటాడు. చూడండి ఎట్లా ఉంటుందంటే విషయాలను పట్టుకొని ఉంటాడు, ఇది నా ప్రారంధం అంటాడు. ప్రారంధం అన్నాడంటే ఏం మాట్లాడుతున్నట్లు? వేదాంతం మాట్లాడుతున్నట్లు. ఇట్లా జరగాలని ఉందండి అని అంటాడు. ప్రారంధం అని అన్నాడు నమ్ముకో, అప్పుడు ఏంటంటే ఓకే అది కూడా ఒప్పుకోవచ్చు, ఎందుకంటే ఇలా ఉంది ఇలా జరుగుతుంది అని. అయితే ప్రారంధంలో ఎట్లా ఉంటుంది తెలిసిన? ప్రారంధంలో జరిగేది ఎట్లుంటుందంటే ఎదురుగా ఏమి జరుగుతూ ఉన్నదో దాన్ని నేను చూస్తుంటాను. ఎదురుగా జరుగుతుంది ఏం జరుగుతుందో దాన్ని నేను చూస్తుంటాను, చూస్తూ గమనిస్తుంటాను అంతే. అలాగా ఈ శరీరములకు ఈ మనస్సుకి ఏవేవి జరుగుతూ ఉంటాయో వాటిని చూస్తూ గమనిస్తూ ఉంటే అది ప్రారంభం. ప్రారంభం. సౌండ్ క్లారిటీనే ఉందా? సౌండ్ అందుకే సౌండ్ కొద్దిగా పెడితే సరే. ఇప్పుడు
భూత ప్రకృతి మోక్షం చ ఏ విదుహు యాంతి తే పరం. క్షేత్రం, శరీరం, శరీరంలో జరుగుతున్నటువంటి విషయాలు, శరీరముతో జరుగుతున్న విషయాలు, శరీరంలో జరిగే విషయాలు, శరీరంతో జరిగే విషయాలు, మనస్సులో ఉండే విషయాలు, మనస్సుతో జరుగుతుండే విషయాలు నేను సాక్షిగా చూస్తాను. అప్పుడేమవుతుంది? ఇప్పుడు రోడ్డింటి ఎంతోమంది పోతున్నారు, పోతూ వస్తూ ఉండేటువంటి చూస్తున్నాం కదా మనం. వాళ్ళు పోయి వస్తూ ఉంటే వాళ్ళతో ఏమైనా మనం సంబంధపడుచున్నామా? లేదుగా. అదేవిధంగా ఎక్కడో ఉన్నావు, ఇది ఇంట్లో ఉండు, ఆశ్రమంలో ఉండు, లేదా ఇంకెక్కడన్నా కూడా ఉండు, ఏది జరుగుతూ ఉందో దాన్ని చూస్తుంది. ఈ శరీరం ఏం చేస్తూ ఉందో దాన్ని చూస్తుంది. ఈ శరీరం ఏం చేస్తూ ఉందో దాన్ని గమనిస్తున్నాడు అంటే ఆ శరీరానికి కానీ ఆ మనసుకు కానీ ఏదైనా కావాలని కోరుకుంటుంటాడా సాక్షి అయిన వాడు? అసలు సంకల్పం ఉంటుందా? చూడండి, దీన్ని బాగా గుర్తించాల్సి ఉంటుంది. దీన్ని ఏమన్నారంటే ఇతో భ్రష్ట తతో భ్రష్ట. ఎందుకంటే శాస్త్రాన్ని ఇక్కడ పట్టుకోలేదు, పోనీ పైకి ఏమన్నా పట్టుకున్నాడా? పైకి పట్టుకోలేదు. కాబట్టి ఇక్కడ భ్రష్టుడు, అక్కడ భ్రష్టుడు. చూడట్లా ఉంది. వాడు శాస్త్రాన్ని పట్టుకున్నట్లుగా వేదాంతం చెప్తాడు. ఏమని? ప్రారంధం, నేను ఆత్మస్వరూపం అంటాడు. నేను ఆత్మస్వరూపం అంటే ఆత్మస్వరూపం ఏం చేస్తుంది? చూడను కూడా చూడదు. లైట్ మనం చూస్తా ఉందా? లైట్ ఏంటి? వెలుగుతుందంటే. అదేవిధంగా ఈ శరీరమునందు ప్రకాశిస్తున్నటువంటి చైతన్యం ఏం చేస్తుంది? ఉంటుందంతే. ఈ లైట్ కింద కూర్చొని మనం పారాయణం చేసుకుంటున్నాం, విచారణ చేసుకుంటున్నాం. లైట్ దీంతో ఏమైనా సంబంధపడిందా? అలా ఉండగలగాలి. అది ప్రారంధం అంటే. ప్రారంధం అంటే లైటే ఉదాహరణ. ఆ విధంగా శరీరమునందు మనస్సు నందు జరిగేటువంటి వాటిని గమనించుట, గుర్తించుట, ఇది ఒక స్థాయి, పై స్థాయి కాదు. దీనికంటే పై స్థాయి అంటే జస్ట్ బి, జస్ట్ ఉంటాడంతే. ఏం జరుగుతా అంటే అది. ఇది ఆత్మస్వరూపమును తెలియుట అంటే. అర్థమవుతుందా? ఇలా ఉన్నటువంటి దాన్ని నేను తెలుసుకున్నానని, ఇదే ఆత్మస్వరూపం అని అంటాడు. ఇది జరుగుతా ఉంది కదా, ఇప్పుడు ఆత్మ ఉంది కదా అని అంటాడు. ప్రారంభం అంటాడు. అయినా ఆశ్రమానికి రాలే. ఆశ్రమానికి ఇప్పుడు వీళ్ళు కూడా ఉన్నారు. ఎవరు? ఈ ఆన్లైన్లో వచ్చేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు, ఇప్పటికి ఉన్నారు. నేనేమంటానంటే, ఓకే, ఆన్లైన్లో వచ్చినారు, ఇక్కడికి వచ్చేదానికి సౌకర్యం లేకుండా ఉన్నప్పుడు నువ్వు ఉండు. ఓకే, బాగా. ఇక్కడ వచ్చేదానికి సౌకర్యం ఉందిగా. సౌకర్యం ఉన్నప్పుడు రా. ఒకటి. రెండవది, ప్రతిరోజు వచ్చేదానికి సౌకర్యం ఉండదు. అట్లాంటప్పుడు ఏం చేయాలి? సౌకర్యం ఉండేటప్పుడు రా. సౌకర్యం ఉండేటప్పుడు ఏంటంటే మనకి ఎంతో పనులు ఉంటాయి, ఆ పనులన్నీ చూసుకోవడం. కానీ భావనలో అక్కడికి పోవాలి. ఎక్కడికి? ఆశ్రమానికి పోవాలి, శ్రవణం చేయాలి, దగ్గర
అని ఉన్నది నేను అనుకోండి. ఉంటే ఏమవుతుందంటే ఇప్పుడు మీరు దాన్ని అన్వయం చేసుకోండి. ఇప్పుడు ఏమవుతున్నారు మీరు? ఇప్పుడు ఏంటంటే కర్మ, ఉపాసన, జ్ఞానం అని మూడు ఉన్నాయిగా. కర్మ, ఉపాసన, జ్ఞానం మూడు ఉన్నాయిగా. కర్మ ఎందుకు? కర్మ ఎందుకు? కర్మ అంటే యజ్ఞం, యజ్ఞం చేయుట, పూజ చేయుట, అభిషేక అలంకారాలు ఇవన్నీ చేయుట, ఇవన్నీ ఉన్నాయి చూడండి. ఇదంతా కర్మ. ఇది ఎందుకు అంటే కర్మ అని చిత్త శుద్ధ్యర్థం. ఏమంటే నీ చిత్తమును శుద్ధి చేసుకొనుట కొరకు నువ్వు కర్మ చేయాలి. అవునా? నా చిత్తం శుద్ధం కావాలిగా. నా చిత్తము శుద్ధమవుతా ఉందా లేదా అనే విషయం ఎవరికి తెలుస్తుంది? నాకే తెలుస్తుంది. ఇప్పుడు అశుద్ధమవుతా ఉంది అని అంటే అశుద్ధం నుంచి బయటపడాలి. అశుద్ధం నుంచి శుద్ధ మార్గం వైపు వెళ్ళాలి. అవునా? ఇప్పుడు మనం రోజు ప్రాపంచిక విషయంలో వెళ్తున్నామా? ప్రాపంచిక విషయంలో కాకుండా ఆత్మ విషయంలో వెళ్తున్నామా? చూసుకోండి. విషయాలకు వెళ్తున్నాం కదా. విషయాలకు వెళ్తున్నామంటే అర్థం ఏంటి? ప్రపంచం లేకపోతున్నాం. ప్రపంచం లేకపోతున్నాం అంటే గుణాలు లేకపోతున్నాం. అవునా? గుణాలు లేకపోయి నేను ఆత్మ లేకపోతున్నానంటే ఇప్పుడు కుదురుతుందా? అర్థమవుతుందా నేను చెప్తాను? ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, వ్యవసాయం కావచ్చు, నీ కర్మ లేదన్నా కూడా కావచ్చు. కాబట్టి గుణములలోకి మనం వెళుతున్నాం. ఆ గుణములలోకి వెళుతున్నాం కదా, అప్పుడు గుణముల ప్రభావం మన మీద పడుతుందా లేదా? పడుతుంది. ఓకే, ఇప్పుడు వీటికి వచ్చారుగా. వీటికి వస్తే ఈడేమవుతుంది? ఆడపడే విధానము ఈడపడే విధానం తేడా ఉందా? ఒకటి అర్థం తేడా ఉందిగా. ఈడేం పడుతుంది? ఈడ ఇవి గుణములు ఇట్లాంటివి. ఇది సత్వగుణం అయితే ఇట్లుంటుంది, రజోగుణం అయితే ఇట్లుంటుంది, తమోగుణం అయితే ఇట్లుంటుంది, గుణము లేనటువంటి ఆత్మస్వరూపం అయితే ఇలా ఉంటుంది అని తెలుస్తుందిగా. అది ఇక్కడ తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఏది ఏమిటి అనే దాన్ని ఇక్కడ వివరణాత్మకంగా ఉంటుంది, వివేకం కలుగుతుంది. అక్కడేమవుతుందంటే గుణములలోకి లాగబడతా, దాంట్లో మునగబడతా. అవునా? అది అప్పుడు గుణములలో మునగబడుట, ఇది గుణముల నుంచి బయటపడుట. అవునా? ఇప్పుడు దానితో దీన్ని పోలిస్తే అక్కడ అశుద్ధం పెరుగుతుంది, ఇక్కడ శుద్ధత్వ మార్గం వైపు వస్తున్నట్లయిందా లేదా? ఏమంటే మొదట అశుద్ధము నుండి శుద్ధమునకు వచ్చు. చూడండి ఎట్లా ఉంది. అశుద్ధము నుండి శుద్ధత్వ మార్గం వైపు ప్రయాణము చేయుట, ఇది కర్మ. అట్లా కాకుండా నేను అక్కడే ఉన్నాను, నేను ఇక్కడే ఆత్మస్వరూపంగా ఉన్నాను అని అనుకున్నాడని అనుకోండి. పైగా వేదాంతం మాట్లాడు, నా ప్రారంభం ఇట్లా ఏడ్చింది అన్నాడు అనుకో. సరేనప్ప, నువ్వు ప్రారంభం గురించి మాట్లాడుతున్నావు, నువ్వు అక్కడే ఉన్నావు. నీ మనస్సు విషయములలో ఉందా లేక సాక్షిత్వ భావనలో ఉందా? బాగా అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇట్లాంటివి చాలా చెప్పి మోసపోతున్నారు. వాడిని వాడే మోసం
గుర్తించాలి. అందుకే చెప్తాండి అది ఇతో భ్రష్ట. వీడేమైపోయినాడు? వీడు సక్రమంగా తెలుసుకున్నాడా? తెలుసుకోలే. కాబట్టి ఏమైనాడు? తెలుసుకోలేదు. కాబట్టి తెలుసుకోకుండానే నాకు తెలిసిందే నిజమని అనుకొని వీడు భ్రష్టుడే. పోనీ శరీరం విడిచిపెట్టిన తర్వాతైనా నేను ఆత్మస్వరూపుణ్ణి అని అన్నాడు కదా, అందుకోసం నేను ఆత్మస్వరూపంగా ఉంటాడా? ఇక్కడే లేడు, ఇంక మళ్ళీ ఏముంటాడు? కాబట్టి తత్వ భ్రష్ట. అక్కడ కూడా భ్రష్టుడే. అట్లా ఉండకూడదు. కాబట్టి శుద్ధత్వ మార్గంలో ప్రయాణము చేయుట. ఇక్కడే ప్రయాణం చేస్తే అది క్రమంగా ఏమవుతుంది? ఇక్కడ మొదట ఇక్కడ బాహ్యంగా అవుతుంది, తర్వాత ఆంతరంగికంగా వస్తుంది. తనకు పోల్చుకుంటాడు. ఇప్పుడు దాని దగ్గరికి వస్తాడు. నేను అంతఃకరణంలో ఉండే మాలిన్యమును పోగొట్టుకుంటున్నానా లేదా? నేను పూజ చేస్తున్నాను, లేదా నేను సంధ్యావందనం చేస్తున్నాను, లేదా గీతాపారాయణం చేస్తున్నాను, లేదా విచారణ వింటున్నాను. నాలో శుద్ధత్వ మార్గం ఏమైనా వస్తూ ఉందా? శుద్ధత్వ మార్గం వస్తూ ఉందని గుర్తిస్తే సత్వగుణం. శుద్ధత్వం అసలు వస్తుందా లేదా అని కూడా గుర్తించలేకపోతే రజోగుణం. ఏదో రావాలి, పోవాలి, కూర్చుంటున్నాను అని అనుకుంటే తమగుణం. చూడండి, ఇక్కడ కూడా ఎట్లయిపోయింది. అక్కడి నుంచి వస్తే సత్వగుణం కొద్దిగా వచ్చినట్టు, ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళా 3 గుణాల ప్రభావం ఉంటుంది. కాబట్టి ఇది ఎక్కడికి తీసుకెళ్తుంది? పరమాత్మ దగ్గరికి తీసుకుపోతుంది. పరమాత్మ దగ్గరికి తీసుకుపోతుంది కదా. ఇది కర్మ, ఇది నిజమైన కర్మ. ఆ కర్మ బాహ్య కర్మ. అర్థమవుతుందా? బాహ్య కర్మ గొప్పదా? ఈ సూక్ష్మమైన కర్మ గొప్పదా? సూక్ష్మమైన కర్మ గొప్పది. అయితే బాహ్య కర్మను నిందించుటయా? నిందించుట కాదు. ఈ సూక్ష్మమైన కర్మకు రావడానికి బాహ్య కర్మ సహకారి. మొదట సహకారి ఏంటి? అక్కడి నుంచి చేసి చేసి చేసే ఇక్కడికి వస్తాడు. ఇప్పుడు ఆ ఇంటి దగ్గర నుంచి గుడికే రాకపోతే వాడు ఇంకా ఆశ్రమానికి ఏమొస్తాడు? గుడికి రానోడు ఆశ్రమానికి రాడు. ఆశ్రమానికి వచ్చిన వాడు ఎప్పుడన్నా ఒకసారి విచారణ వింటాడు. చూడట్లా విచారణ వినిన తర్వాత బుద్ధికి పట్టి మళ్ళా ఎప్పుడో పట్టుబడతాడు. కాబట్టి దేన్ని తక్కువ చేయట్లేదు. వారి వారి సంస్కారములను అనుసరించి, వారి వారి కర్మను అనుసరించి జరుగుతూ ఉంటుంది. కానీ నీ ప్రయత్నం ఉంది. నీ ప్రయత్నంతో ఏం చేయాలి? దాన్ని పెంచుకోవాలి. సత్వగుణ మార్గం వైపు వెళ్ళాలి. అర్థమవుతుందా? ఇప్పుడు సౌకర్యం ఉండి సౌకర్యాన్ని ఉపయోగించుకోకపోతే మళ్ళీ దాన్ని నా ప్రారంధం అని ఉంటే తెలిసి చెప్పేమాట, తెలియక చెప్పేమాట. మనస్సులో అది లేదు. పైకి మాత్రం తెలిసిన మాదిరి మేకపోతు గాంభీర్యం అని అంటారు చూడండి, అది వాళ్ళకి అది తెలియదు. కాబట్టి కర్మ పరమాత్మ దగ్గరకు తీసుకుపోతే అది సాత్వికమైన కర్మ అవుతుంది. తర్వాత ఉపాసన ఏం చేయాలంటే నీకు నిర్మలత్వాన్ని ఇవ్వాలి. నిర్మలత్వం అని అంటే మనస్సు మనసు ఇతర విషయాలపైన పోకుండా ఉండేదే నిర్మలత్వం. ఇప్పుడు నీళ్లున్నాయి, నీళ్లు దాంట్లో ఏవో కలిసి ఉన్నాయి. కలిసి ఉండేటప్పుడు ఈ ముందు వంకలు ఉండేటివి. ఆ వంకల్లో నుంచి నీళ్లు తెచ్చుకోవాలంటే ఏం చేసేవాళ్ళు? అక్కడ చలం ఒకటి తీసేవాళ్ళు.
తెలుసా? చాలా మంది గుంత చాలా ఇసుక ఉంటుంది, ఇసుకలో నీళ్ళు పోతుంటాయి. అక్కడ ఒక చల్లం తీసి దాంట్లోని నీళ్ళన్నీ చల్లేస్తారు. చల్లేస్తే ఎందుకు చల్లేస్తారు? ఆ చలము తీసినప్పుడు ఆ ఇసుకలో ఉండేటువంటి మలినాలతో కూడా వచ్చి ఉంటుంది దాంట్లో. ఇప్పుడేమవుతుంది, ఆ నీళ్ళనన్నీ చల్లేస్తే ఇప్పుడేమవుతుంది, మళ్ళీ నీళ్ళు దాంట్లోకి వస్తాయి. ఇప్పుడు తేటగా వస్తాయిగా. అంటే మలినముగా ఉన్న నీళ్ళు వెళ్ళిపోయి ఇప్పుడు తేటగా ఉన్న నీళ్ళు వస్తున్నాయిగా. ఇప్పుడు నువ్వు చూస్తే తేటగా ఉంటాయా, మలినంగా ఉంటాయా? తేటగా ఉంటాయి. అంటే మలినం నీళ్ళు ఏమైపోయినాయి, వెళ్ళిపోయినాయి. అట్లాగే మన మనస్సు కూడా ఏం కావాలంటే ఈ మలినంగా ఉంది. మలినంగా ఉండటంటే విషయములను గురించి ఆలోచించుట, విషయములు కావాలని సంకల్పించుట, ఆ విషయములు లేవే అని బాధపడుట, ఇది ఏదైతే ఉంటుందో ఇదంతా మలినం. ఇదంతా మలినం. ఈ మలినం ఏం కావాలంటే దానంతట అదే అనగాలి. దానంతట అదే అనగాలనంటే ఇక్కడ భగవంతుని యొక్క భావన అర్థమైతే, ఆ భగవంతుడు ఎవరు? ఆత్మస్వరూపం. ఆత్మస్వరూపం ఎవరు? నేనే. ఇప్పుడు నా గురించే నేను తెలుసుకుంటా. ఇప్పుడు శివుణ్ణి ఆరాధించుట. ఒక స్వామీజీ పెట్టాడు, ఏకాదశి రుద్రాభిషేకం జరుగుతుంది. ఇప్పుడు శివరాత్రి రోజు మీకు కూడా వచ్చింటేదేమో కొంతమందికి మెసేజ్. శివరాత్రి రోజు ఏకాదశ రుద్రాభిషేకం జరుగుతుంది, అందరూ ఆశ్రమానికి రావలసినది. వచ్చే వాళ్ళు ముందుగా నాకు తెలియజేస్తే వారికి భోజన వసతులు ఏర్పాటు చేయడము. అంటే ఇప్పుడేంటి, ఏకాదశి రుద్రాభిషేకం 11 సార్లు రుద్రాభిషేకం చేస్తారు రాత్రికి. ఇప్పుడు రాత్రంతా మేలుకొని ఉండుట. రాత్రి మేలుకొని ఉంటే మేలుకొచ్చి చేయొచ్చు. దాని గురించి ఎప్పుడే చెప్పుకున్నాం. మేలుకొని చేయడం అనేది తప్ప కాదు. కానీ దానివల్ల నీకు వచ్చేది ఏమిటి? ఏం కోరుకుంటున్నావు? నేను అదే అప్పటి నుంచి చెప్తున్నా, అర్థమవుతుందా? ఏం కోరుకుంటున్నావు? ఏదో శివుడి నుంచి ఏదో కోరుకుంటున్నావు. ఏది కావాలి నీకు? నిర్ణయం కావాలి. అన్నింటికంటే గొప్పదేమిటి? ఆత్మస్వరూపం. ఆత్మస్వరూపం. ఆ ఆత్మస్వరూపం గురించే కదా మనం ఇక్కడ విచారణ చేస్తున్నాం. అది సత్వం. అంటే ఆత్మస్వరూపము కావాలని కోరుకోండి. ఆత్మస్వరూపం కావాలని కోరుకుంటే నువ్వు దానికి ఒక నియమబద్ధంగా నువ్వు పెట్టుకుని నువ్వు చేసుకోవాలి. అంతేగాని రాత్రి ఎంతసేపు అంటే అంతసేపు మేలుకోవడం చేయకూడదు. ఇతరులను ఇబ్బంది పెట్టకూడదు. శరీరానికి రెస్ట్ ఎంత ఇవ్వాలి? కనీసం 8 గంటలు నిద్రపోవాలి. శరీరము 8 గంటలు నిద్రపోవాలి. పెద్ద వయసు వచ్చేటప్పుడు 8 గంటలు నిద్ర రాదు, ముందుగానే నిద్ర రాదు. అట్లాంటప్పుడు ఆ నిద్రను కూడా చెడగొట్టుకొని అక్కడ పోయి కూర్చుంటానంటే ఇదేమవుతుంది? అది తమో గుణం